జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఈ పరీక్షల ప్రత్యేక అధికారి బి ప్రభాకర్ రావు తెలిపారు. ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాలను శనివారం బోర్డు జిల్లా పర్యవేక్షణ అధికారి కె యోహాన్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో 33,511 మంది విద్యార్థులకు గాను 55 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్గా పరిగణిస్తున్నామని అన్నారు. అలాగే పరీక్షా హాల్లో ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని చెప్పారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోజు నుండి జిల్లాలో పబ్లిక్ పరీక్షలు జరిగిపోతున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. ఈ పరీక్షలు గాను 50 సెంటర్లని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 18,453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు 50 సెంటర్లలో చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, అలాగే ఆల్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ నుంచి ఏఎన్ఎంస్ కూడా అటెండ్ అయ్యి ఉన్నారు. పోలీస్ బందోబస్తు ప్రతి సెంటర్లో కూడా ఉండటం జరిగింది. 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లతో పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ మాల్ ప్రాక్టీస్కి తావు లేకుండా ఈ 50 సెంటర్లలో 720 సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. అందుకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి తగు ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ఆన్లైన్ స్ట్రీమింగ్ మనం పర్యవేక్షణ తీసుకోవచ్చు. ఇటు గౌరవ కలెక్టర్ గారి కంట్రోల్ రూమ్లో కూడా, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అమరావతిలో కూడా కంట్రోల్ రూమ్లో ఈ పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తల్లిదండ్రులని ముందు పిల్లలు కూడా ఒకటే సూచన, తగు సమయంలో వచ్చేటట్టు పిల్లల్ని తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ టెన్షన్ గురి కావద్దు, పీస్ఫుల్గా ఎగ్జామినేషన్ రాయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు సార్? ఇప్పుడు ఉండదండి, ఆబ్సెంట్ ఇప్పుడు రాదు.